నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన డిఎన్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో కీలక తీర్మానాలు చేశారు నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం డిఎన్టీ కులాలుగా గుర్తించిన 51 కులాలకు ప్రత్యేక జాబితా రూపొందించి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 6% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తరహాలో డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని, కుల ధృవీకరణ పత్రాలు వెంటనే జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 31న జరిగే విముక్త జాతుల దినోత్సవాన్ని 50,000 మందితో ఘనంగా నిర్వహించాలని, అందుకు ప్రభుత్వం 50 లక్షల నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ స్థాయిలో డిఎన్టీ కులాలకు 10% రిజర్వేషన్ల సాధన కోసం నవంబర్ 1న ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని తెలిపారు. రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో దాదాపుగా గత 2 నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ రాష్ట్రంలో ఉన్న 51 కులాలను డిఎన్టీగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. దాని ఉద్దేశంతో నేడు ఈ మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న సంచార జాతులను 51 కులాలను వివిధ కేటగిరీలలో ఉన్న కులాలన్నీ ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వం డిఎన్టీలుగా ప్రకటించడం జరిగింది. ఈ డిఎన్టీలుగా ప్రకటించి ఇంకా సర్టిఫికేట్ పూర్తిగా మేము ఇంకో 3-4 నెలల్లో ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు 2 నెలలు అయింది. అదే ఉద్దేశంతో నేడు రాష్ట్రంలో ఉన్న సంచార జాతులు 51 కులాలను ఏకం చేస్తూ ఈరోజు మీటింగు వివిధ కులాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, రానున్న కాలంలో ఈ డిఎన్టీ సర్టిఫికేట్తో పాటు మనకు ఈ డిఎన్టీ 51 కులాలకు సపరేట్ గ్రూపు చేసి బీసీలల్లో మాకు 6% రిజర్వేషన్ సపరేట్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం ఈ మీటింగ్ ద్వారా తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈ 51 కులాలు గవర్నమెంట్ ఆల్రెడీ గుర్తించింది కాబట్టి ఈ డిఎన్టీ కులాలకు సపరేట్ కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రానున్న ఆగస్టు 31న దేశవ్యాప్తంగా డిఎన్టీలు విముక్త జాతుల దినోత్సవం జరపడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో అధికారికంగా చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత సంవత్సరం ఈ విముక్త జాతుల నిర్వహణ కోసం 5 లక్షల రూపాయలు వెచ్చించి నిర్వహించడం జరిగింది. నేడు దాదాపు ఒక 50,000 మందితోటి ఈ కార్యక్రమాన్ని చేద్దామని రూపకల్పన చేసినాం కాబట్టి వీటికి నిధులు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పందించి మాకు 50 లక్షల రూపాయలు కేటాయించి మా ఉప్పల్ భగాయత్లో ఉన్న సంచార జాతుల స్థలంలో బహిరంగ సభను ఏర్పాటు చేస్తే దాన్ని మేము విముక్త జాతుల దినోత్సవంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన సభగా కూడా ఏకీకృతం చేస్తామని చెప్పి గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. అట్లాగే నవంబర్ 1వ తారీఖున ఢిల్లీలో దేశవ్యాప్తంగా అన్ని 1481 డిఎన్టీ కులాలు కలిసి మేము దేశవ్యాప్తంగా మాకు డిఎన్టీలు అన్నిటికీ ప్రత్యేకంగా 10% రిజర్వేషన్ కావాలని పోరాటం డిఎన్టీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ డిఎన్టీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం ఈ తీర్మానంతో నేడు నిర్వహణ చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల 51 కుల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ హోదాల్లో ఉన్న కులాల నాయకులు ఈ సందర్భంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నేడు తీర్మానం చేయడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని, మేము ఎట్లయితే డిఎన్టీ కులాలను గుర్తించిందో అలాగే ప్రత్యేక గ్రూప్ చేసి రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే డిఎన్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి డిఎన్టీ కులానికి గత ప్రభుత్వం స్థలాలు కేటాయింపు జరిగింది. వాటిలో పక్కా బిల్డింగులు నిర్వహించి మా విద్యకు ఉపాధి ఇవ్వాలని, తక్షణ కర్తవ్యంగా మాకు విద్యాపరంగా మా పిల్లలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ 10% 2002లో గత ప్రభుత్వం జీవో జారీ దాన్ని మేమో ఇచ్చింది సర్క్యులర్ను. ఆ సర్క్యులర్ను కంటిన్యూ చేస్తూ ఉన్నాయి ప్రతి సంవత్సరం. కానీ నేడు ఇప్పటి వరకు మా పిల్లలకు కొన్ని సీట్లే వచ్చినాయి. ఆ 5% రిజర్వేషన్ కూడా ప్రభుత్వం దీన్ని లెక్కలోకి తీసుకొని మాకు మా పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. థ్యాంక్ యూ.